హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. సో నా గురించి నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు వైష్ణవి, మా హస్బెండ్ పేరు వినయ్. సో యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఫస్ట్ వీడియో ఏం పెడదామా అని ఆలోచిస్తున్నా. ఫోన్లో గ్యాలరీలో బర్త్డే ఫొటోస్ కనిపించినాయి. సో కొన్ని క్లిప్స్ మా హస్బెండ్ దగ్గర ఫోన్లోకి వెళ్ళి తీసుకున్నా, స్నాప్చాట్లో నుండి తీసుకొని అవన్నీ ఒక వీడియో లాగా చేసి అప్లోడ్ చేస్తున్నా. సో బర్త్డే రోజు నైట్ 12 o'clockకి ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన వీడియోస్ అన్నీ అవే. సో నెక్స్ట్ డే ఈవినింగ్ బయటికి వెళ్దాము అని చెప్పి బయటికి తీసుకొచ్చిండు. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇదన్నీ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా. మాకు బర్త్డేస్, యానివర్సరీస్ చాలా స్పెషల్ అనిపిస్తాయి. ఎందుకంటే ఆ ఒక్క రోజు మాకు నచ్చినట్టు, అంటే ఇది మా డే అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట. సో సర్ప్రైజెస్ ఇచ్చుకుంటాము, కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతాము. అక్కడ డ్యాన్స్ ఎందుకు చేస్తున్నా అంటే అక్కడ పాటలు ఉన్నాయి. ఆ పాటలు ఇప్పుడు వీడియోలో వస్తే కాపీరైట్స్ వస్తాయి అని చెప్పేసి అవన్నీ మ్యూట్ చేసిన. ఆ వీడియోస్, ఆ స్క్రీన్ మీద ఉన్న వీడియోస్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అనమాట. అక్కడ పెట్టి ఇంకా ఆ పాటలకి డ్యాన్స్ చేస్తున్నా ఇక్కడ. సో నాకైతే బర్త్డే అంటే ఫస్ట్ ఏం గిఫ్ట్ వస్తుందా అనే ఆలోచిస్తా, వినయ్ ఏం గిఫ్ట్ ఇస్తాడు అనే ఆలోచిస్తా అనమాట. నాలాగా ఎవరైనా గిఫ్ట్స్ కోసం ఆలోచించే వారు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో నేను వినయ్ కొన్ని ఫొటోస్ దిగినాము. ఇంకా ఈ కనిపిస్తున్న గిఫ్ట్ నా ఫ్రెండ్ తీసుకొచ్చింది. సో ఆ రోజు నాకు తెలియకుండా మా హస్బెండ్ ఆమెకు కాల్ చేసి నువ్వు అక్కడికి రా అని చెప్పిండంట. నేను అక్కడ పోయే వరకు తను ఉంది. నాకైతే హ్యాపీ ఫీల్ అయిపోయినా నేనైతే. ఇంకా తర్వాత వాళ్ళని పిలుస్తున్నా ఫోటో దిగడానికి, రండి రండి అని చెప్పేసి. సో కొన్ని అక్కడ ఫొటోస్ అటాచ్ చేసి ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ ఏంటంటే నాకు కొన్ని చాలా మెమరబుల్ ఫొటోస్. అవన్నీ కలెక్ట్ చేసి యాక్చువల్లీ మా హస్బెండ్ కాల్ చేసి కొన్ని ఫొటోస్ పంపి మనకి నచ్చినాయి అని చెప్తే నేనేమనుకున్నా స్టేటస్ పెట్టడానికి ఏమో అనుకొని మంచి మంచి ఫొటోస్ నాకు నచ్చినాయి కొన్ని మెమరబుల్ ఫొటోస్ పంపించిన. అవన్నీ తీరా అక్కడ పోయి చూసే వరకు అట్లా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో మా బర్త్డే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. ఒకరికొకరం సర్ప్రైజెస్ ఇచ్చుకుంటాము. సర్ప్రైజెస్ ఇచ్చుకుంటేనే లవ్ ఉంటుందని కాదు, కానీ మాకు అలా ఇష్టము ఒకరికొకరం స్పెషల్గా ఫీల్ అవ్వడానికి. అలా నేమ్స్ ఎందుకు రాసిన అంటే మెహందీతోటి నాకు ఒకరి హ్యాండ్ మీద ఒకరి నేమ్ రావడం చాలా ఇష్టం అనమాట. అందుకే అట్లా రాసిన. ఇక్కడ గిఫ్ట్ ఇస్తుండు. నేను ఒక వాచ్ అనుకున్నా, కానీ 2 watches తీసుకొచ్చిండు. యాక్చువల్లీ ఆయనకి 2 ఇట్లా ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉండే. 2 నచ్చినాయి అని చెప్పిండు, అందుకే 2 తీసుకొచ్చిండంట. నాకు తెలియదు, అక్కడికి వచ్చినాక చెప్తున్నాను అనమాట. అది నాకు అది చెప్పుకుంటేనే ఓపెన్ చేస్తుండు. షార్ట్ అండ్ స్వీట్గా మా బర్త్డే ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మా మ్యారేజ్ వీడియోస్ షేర్ చేస్తాను. సో మాది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడ వినయ్ ఇచ్చిన వాచెస్ పెడుతున్నాను చూడండి. ఇవి నాకు వచ్చిన గిఫ్ట్. చిన్నగా అయినా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా లాస్ట్లో ఇంకా మండికి వెళ్ళి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. నా ఛానల్లో ఇంకా కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.